అనంగనంగనంగనంగా ఒక ఊరున్నదట. ఆ ఊర్లో భార్యాభర్తలున్నారు. ఆ భర్త కొంచెం అమాయకుడు పాపం. అయితే ఆయనకేందంటే ఎప్పుడు తిండి గోల. ఏదో ఒకటి భార్యతో ఏయించుకొని తింటుంటాడు. ఎవరింటికన్నా పోయినా తిండి గురించే ఆలోచన. ఏదైనా వెరైటీలు చేసినా గూడా అవి మళ్ళా మళ్ళా చెప్పి భార్యతో ఏపిచ్చుకొని తినుడు ఆయనకు అలవాటుంటదన్నట్టు. అట్లా కొద్ది రోజులు గడిచిపోతది. గడిచిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అక్క దగ్గరికి పోవాల్సొస్తది. వాళ్ళ అక్క ఊరికి పోతాడు. పోంగానే ఆయనతో వాళ్ళ అక్క ఎదురుంగొచ్చి కాళ్ళకు నీళ్ళిస్తది. కాళ్ళు కడుక్కుంటాడు. లోపలికి పోతాడు. "అక్క ఆకలైతుంది ఏమన్నా పెట్టు" అంటాడు. కొంచెం అమాయకుడు కదా పాపం. అనంగానే ఆయనతో "సరేరా నీకోసము కుడుములు చేసిన దా తిందువురా" అంటది. అనంగానే సరే అని చెప్పి ఆయనతో అక్కడ బావకును ఆ తమ్ముడికి ఆమె భర్తకు ఆ తమ్ముడికి ఇద్దరికి భోజనం పెడుతుంది, వడ్డిస్తుంది. అన్ని పప్పు శాకము అన్ని వేసిన తర్వాత అన్నం పెడుతుంది. ఆ తర్వాత కుడుములు వేస్తుంది. తినుకుంటూ "అక్క అక్క ఇవి బాగున్నాయే, మంచిగున్నాయి, ఎట్లా చేసినావంటే" "ఏ మరదల పిల్లకు మా తెలుసురా, అది మా అయ్య వచ్చి ఎప్పుడన్నా చేస్తత్తి నీకు పెడతత్తి, పోంగా నీకు కట్టిస్తా, అవి చూసి అయినా కూడా వేయొచ్చు, లేకపోతే నేను తర్వాత చెప్తతి తిన్నాక" అని అంటది. సరే అని చెప్పి మడమడ వేయించుకుంటాడు. మంచిగా కడుపు నిండా తింటాడు. అయిపోతుంది, చేయి కడుక్కుంటాడు, కాసేపు పండుకుంటాడు. అక్క కూడా ఇంతట్లకు తినేస్తుంది. ఇక అతను మళ్ళీ తిరుగు ప్రయాణం కావాలి తన ఊరికి. అక్క ఏం చేస్తుంది, ఇక వాటరా అని చెప్పి ఒక కవర్లో ఆ కుడుములు కట్టిస్తుంది. ఓ 4, 5 కుడుములు కట్టిస్తుంది. "నువ్వో 2 తినరా తవ్వాల, ఇంటికి పోయినాక నా మరదల పిల్లకు 2 ఇయ్యి దాచిపెట్టు" అని. అయితే ఈ పేరు మళ్ళీ చెప్పు అక్క అంటు. కుడుములు అని చెప్తుంది. అనగానే సరే అని చెప్పి ఇక మళ్ళీ ఎక్కడ మర్చిపోతానో ఏమో అని చెప్పి కుడుములు 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 అనుకుంటే పోతుంటాడు. కాలినడకనే వెనకట కదా, ఈ బస్సులు ఇవన్నీ ఏం లేవు కాబట్టి కాలినడకనే పోతున్నాడు. కాకపోతే కొంచెం దగ్గర ఉన్నట్టుంది ఊరు. ప్రశాంతంగానే వెళ్ళిపోతున్నాడు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా. పోతున్నాడు ఆయనతో తిందామని కవర్ తీస్తాడు. ఒకటి తింటాడు. మళ్ళీ ఇంకోటి తినాలనిపిస్తుంది, తింటాడు. కుడుములు కుడుములు అనుకుంటే తింటున్నాడు. అక్కడ ఒక కాలువ వచ్చింది. పిల్ల కాలువలు వచ్చినాయి అన్నట్టు. ఇట్లా కాలువలు ఉంటాయి, దాన్ని పిల్ల కాలువ అంటారు. ఆ కాలువ రాగానే కాలువ దాటాలి. ఇంకోటి తిందాం తీ మా నా భార్యకి ఇంకొకటి ఉంచితే చాలు. వాళ్ళ అక్క ఒక 4 గట్టి ఇచ్చింది. ఆల్రెడీ 2 తినేసిండు. ఇంకోటి తిందామని చెప్పి చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకోగా నోట్లో పెట్టుకునే ముందే ఆయనతో జారి నీళ్ళల్లో పడ్డది. నీళ్ళల్లో పడి డుబుక్కుమన్నది. నీళ్ళల్లో పడితే ఏదన్నా సౌండ్ ఎట్లా వస్తుంది, డుబుక్కుమని వస్తుంది కదా. ఈ కుడుములు కుడుములు అనుకుంటూ తింటున్నాడు, నడుస్తున్నాడు కదా. ఆ కుడుములు అనే పదం మర్చిపోయి డుబుక్కు అనే పదము నోటికొచ్చింది. నీళ్ళల్లో కుడుము పడంగానే డుబుక్కుమన్నది కదా, ఆ డుబుక్కు ఇతనికి నోటికొచ్చింది. డుబుక్కు 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 అనుకుంటూ ఆయనతో ఉన్న కుడుమును నోట్లో పడేసుకున్నాడు. కవర్ అక్కడ పడేసిండు. ఇంటికి పోయాడు. ఇంటికి పోయిన తర్వాత ఆయనతో ఇక భార్య ఎదురుగా వచ్చింది, కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది, కడుక్కున్నాడు, లోపలికి పోయిండు. ఆ, పోయి కూర్చున్నాడు. కూర్చున్నాక మంచినీళ్ళు ఇచ్చింది, తాగింది. "ఏమే, రాత్రికి నాకు డుబుక్కులు చేసి పెట్టు, మంచిగా ఉన్నాయి, మా అక్క దగ్గర తిన్నా డుబుక్కులు" అన్నాడు. అనగా "డుబుక్కులు ఏంది, ఈ డుబుక్కులు చేసుడేంది, మీ అక్క చేసుడేంది, నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడు నా పెళ్ళైనప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు ఈ మాట వినలేదు, మా అమ్మోళ్ళు కూడా ఎన్నడూ చేయలేదు" అని. "లేదే, మా అక్క చేసి పెట్టింది, తెల్లగా మంచిగా గింత గింత ఉన్నాయి, డుబుక్కులు ఎంత బాగున్నాయో" అని. అనగానే "ఏమో తి, ఏం డుబుక్కులో ఏమో, ఏ వండుతా కదా మంచిగానే వండుతా తిను" అంటే "లేదు లేదు, నువ్వు డుబుక్కులు చేసి పెట్టాలి, నేను అన్నం తినాలి, లేకుంటే నేను తిననే తినా" అన్నాడు. ఎక్కడ బాగోతాం రా అనుకున్నదట. రాత్రికి అదో ఇదో అయితే తింటాడు అనుకొని కంచంలో పెడితే తినలే, ఇక అలిగి కూర్చున్నాడు. ఇక అమాయకం ఒకటి, ఆకలి ఆకలి కూడా విపరీతంగా ఉంటుంది, అమాయకం కూడా అట్లే ఉంటుంది ఆయనకు. ఆ తిండిని కూడా మర్చిపోయేంత అమాయకం అన్నట్టు పాపం. ఇక ఆయన తినలేదట. ఇక తినకుండా ఉన్నాడట. రాత్రికి ఆయన వాళ్ళకో వీళ్ళకో చెప్పిందట, "అన్నయ్య గిట్లా తింటలేడు, వదినమ్మ గిట్లా తింటలేడు" అని చెప్పి ఇంటి పక్క వాళ్ళకి చెప్తే వచ్చి వాళ్ళు అడిగిందట. "ఏమైందిరా నాయన, ఎందుకు తింటలేవు, ఆ పిల్ల చేసి పెట్టింది కదా" అంటే నాకు డుబుక్కులు కావాలి, డుబుక్కులు చేయమంటే చేస్తలేదు, అవి వేస్తేనే అన్నం తింటా, లేకుంటేనే ఇట్లనే వండుకుంటా. "ఎక్కడి రా డుబుక్కులు ఏందిరా" అంటే "మా అక్క దగ్గరికి పోయినా, మా అక్క చేసి పెట్టింది, మా బావ తిన్నాడు, మా అక్క తిన్నది, నేను తిన్నా, ఇంకా 4 గట్టిస్తే నేను తిన్నా తవ్వల, నా భార్యకు కూడా ఇవ్వమంటే ఇక నాకు ఆకలే, నేను తవ్వలనే తినేసిన, మంచిగా ఉన్నాయి ఇడుబుక్కులు" అన్నాడట. అనగానే "ఇదేం భాగవతం రా నాయన, రాత్రికైతే ఏదో ఒకటి తిను, చూద్దాం రేపు ప్రొద్దున పోయి మీ అక్కనే అడుగుదాం ఆ డుబుక్కులు ఏందో, ఏం చేసి పెట్టిందో మరి, ఆ వింత వస్తువు అది ఏందో మరి, మేమైతే ఎన్నడూ చేయలేదని వాళ్ళు అంటుండట. అనగానే "లేదు లేదు, అది చేస్తేనే తింటా, లేకపోతే లేదని" కూర్చున్నాడట. ఇక ఏం చేస్తారు పాపం, కొంచెం ఆయనను చూస్తే అందరు కొంచెం బాధ అనిపిస్తుంది అంట. ఆయన మంచివాడు, అమాయకుడు రెండు. ఇక సరేరా కానీ, ఇక నువ్వు తింటే తిను, లేకపోతే లేదని చెప్పి ఆయన ఆ రాత్రి ఎట్లనో గడిచిపోయిందట. తెల్లవారంగానే తెల్లందాక పోవాలంటే పుల్లు సింహాలు తోపంటి కాలినడకలు కదా, భయపడదు కాబట్టి పోలే. ఇక వాళ్ళు తెల్లవారంగానే ఆయన ఊరోళ్ళు ఒక ఇద్దరు
ఈ ఈ మనిషి అమాయకుడు, ఈ భార్య కూడా ఇక నేను కూడా వస్తాపా మీ అక్క దగ్గరికి, ఆమెనే అడుగుతా, వదినే ఏం డుబుక్కులు చేసి పెట్టినావో అడుగుతా అని చెప్పి ఆయనతో అందరు కలిసి అక్క దగ్గరికి వచ్చినట్టు నడుచుకుంటూ వచ్చే వరకు కొంచెం ఎండ వస్తున్నది. చూసి ఆశ్చర్యపోయిందట, ఏంది ఇట్లా నిన్ననే వచ్చిపోయింది తమ్ముడు మళ్ళీ వచ్చిండి అని చెప్పి, ఏందిరా ఏమో మళ్ళీ వచ్చినావు, ఏందే పిల్ల మళ్ళీ వచ్చినావు అని మరదలను అడగంగానే, ఏమోదినే ఏమో డుబుక్కులు చేసి పెట్టినమాట మీ తమ్మునికి, ఆ డుబుక్కులు ఏందో చెప్తే నేను కూడా చేస్తా, రాత్రి అన్నం తినలేదు మంచినీళ్ళు తాగలేదు అట్లనే వండుకున్నాడు, నేను కూడా తినలేదు, అగో ఇంటి పక్క వాళ్ళు కూడా వచ్చి బతిలాడినా కూడా తినలేదు, ఏండు బుక్కులో చెప్పొదినే అనగానే, డుబుక్కులేంది అని ఆమె ఆశ్చర్యపోతుందట. అక్క నువ్వు కూడా మర్చిపోయినావా, నువ్వు కూడా నన్ను వెడివాడి చేస్తున్నావా, నిన్న అన్నంలో పెట్టలే, బావకు నాకు పెట్టలే డుబుక్కులు ఎంత మంచిగా ఉన్నాయి, ఓ మరదలకి ఇమని చెప్పి నాలుగు గట్టిస్తూ కదా అవి కూడా నేను తొవ్వాలని తినేసిన, అడుబుక్కులు చేయమంటే చేస్తలేదు నీ మరదలు, నా మాట వింటలేదు అన్నాడు. అనగానే ఆమె గుర్తుకొచ్చిందట, అరే డుబుక్కులు కాదురా నాయన కుడుములు అవి, వాటిని కుడుములు అంటారు అనగానే అందరు తెల్లమొహం వేసిండ్రట. ఆ కుడుములకు వచ్చిన బాధన ఇది అని చెప్పి అందరూ కళ్ళ ముఖాలు కళ్ళు చూసుకున్నారట. ఆ అక్క మళ్ళీ వంట చేసి వాళ్ళని ఇంత స్నానాలు చేయమని వంట చేసి మళ్ళీ కుడుములు చేసి మంచి హాయిగా వచ్చిన ఇద్దరికి తమ్ముడికి మరదలకు పెట్టిందట. వాళ్ళు నవ్వుకుంటూ మళ్ళీ తిరుగు ప్రయాణమై వాళ్ళ ఊరికి వచ్చేసిందట. కథ కంచికి మనం ఇంటికి.